గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్ల రూపాయల స్కామ్ చేశారని, ఆ నిధులు ఉంటే గుంటూరు బీఆర్ స్టేడియం పూర్తయిపోయేది అన్నారు ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు. ఆడుదాం ఆంధ్రాలో ఆడిన వారు లేరు, ఆడించిన వారు లేరు అని గత ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ లేకుండా 5 ఏళ్లు గడిపేసిందని ఆయన విమర్శలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చి చంద్రబాబు క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్నారని రవి నాయుడు తెలిపారు. పాలసీ లేకుండానే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నడిపింది. లాస్ట్ ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆయన ఒక సుందరమైన వదనాన్ని, ఆయన ఎవరా, మాజీ ముఖ్యమంత్రి పులివేందల ఎమ్మెల్యే, ఆయన సుందర మొహాన్ని రాష్ట్రం అంతా పోస్టులు వేసుకున్నారు. ఆడుదాం ఆంధ్ర అంట. ఆడినోళ్ళు లేడు, ఆడిచ్చిన లేడు. 120 కోట్లు దొబ్బి తినేశారు. ఆ 120 కోట్లు కానీ ఈ బీఆర్ స్టేడియం పెట్టుంటే ఈరోజు చంద్రశేఖర్ అన్న గారు కష్టపడాల్సిన పని లేదు, ఎమ్మెల్యే గారు కష్టపడాల్సిన పని లేదు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఎవరు కష్టపడాల్సిన పనిలా. బీఆర్ స్టేడియం డబ్బు పెట్టుంటే పెట్ల జోబులు వేసుకున్నారు, పట్టించుకున్న లేడు. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. క్రీడాకారులకు ఉద్యోగ భద్రత ఉండాలని ఆ రోజు చెప్పడంతో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తానే హారిజంటల్ అంటే ఏ క్రీడాకారుడు కూడా ఇంకా ఎగ్జామ్స్ రాసే పని లేకుండానే మెడల్ ఓరియంటెడ్ గా డైరెక్ట్ గా 100కు 3 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం